హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది వచ్చేసి నార్మల్ పంజాబీ డ్రెస్ మెటీరియల్ అండి. ఈ మెటీరియల్లో వచ్చినటువంటి ప్యాంట్ క్లాత్ తోటి అయితే ఇప్పుడు నేను మీకు ప్లాజో ప్యాంట్ని ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను. కటింగ్ వచ్చేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను, స్టిచ్చింగ్ వచ్చేసి పార్ట్ 2 వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. చూసారు కదా, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్, ఇది వచ్చేసి టాప్ అనమాట. సో టాప్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. ఇది వచ్చేసి మనకి నార్మల్ పంజాబీ డ్రెస్ మెటీరియల్ కదా. సో ఈ మెటీరియల్ తోటి వచ్చేసి నేను నైరా కట్ డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి అని అనుకుంటున్నాను. మనకి క్లాత్ సరిపోతుందా లేదా అనేది అయితే చెక్ చేసుకొని మీకు సరిపోతుంది అని అనుకుంటే ఏ విధంగా నైరా కట్ డ్రెస్ స్టిచ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ తోటి అంటే ఈ ప్యాంట్ బిట్ తోటి ప్లాజో ప్యాంట్ అయితే కటింగ్ అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ప్లాజో ప్యాంట్ని కటింగ్ చేయడానికి ఈ ప్యాంట్ క్లాత్ని అయితే ఓపెన్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, ఇంకా నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది ఈ డ్రెస్ మెటీరియల్కి. మ్యాక్సిమం డ్రెస్ మెటీరియల్స్ 2 మీటర్సే వస్తుంది క్లాత్ అనేది, దీనికి కొంచెం ఎక్స్ట్రా అయితే వచ్చింది. ఇది వచ్చేసి నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ అండి. ఈ ప్యాంటు తోటి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ప్లాజో ప్యాంట్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ ప్లాజో ప్యాంట్ని కటింగ్ చేసుకోవడానికి మనకి 2 మీటర్స్ 2.5 మీటర్స్ వరకు అయితే క్లాత్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం క్లాత్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ని ఈ విధంగా అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మనం పొడవుని సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 2 చివరల్ని కలిపి పట్టుకోవాలి, అంటే ఒక్క ఫోల్డింగ్ మాత్రమే మనం చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా పట్టుకొని మనం ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ అనేవి రైట్ హ్యాండ్ వైపుకి తీసుకున్నాను, ఫోల్డింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఉంది నాకు. చూసారు కదా, ఈ విధంగా అయితే పట్టుకున్నాను నేను. ఇలా పట్టుకున్న తర్వాత మనం దీన్ని 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం నార్మల్ ప్యాంట్ కటింగ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో 4 మడతలు వచ్చేలాగా, అదే విధంగా అయితే మనం ప్యాంట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ ప్లాజో ప్యాంట్ని కటింగ్ చేయడానికి కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా క్లాత్ మొత్తం సర్దుకొని ఈ ఎడ్జెస్ అనేవి మనకి ఈక్వల్గా ఉండేలాగా అయితే స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట ప్యాంట్ కటింగ్ చేసుకునేటప్పుడు. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి చూసారు కదా, ఆది ప్యాంట్కి కింద వైపున ఫోల్డ్ చేస్తుంది కదా, అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తుంది కదా. సో అదే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్యాంట్కి కూడా కింద వైపున 1.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్ తోటి లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. అంటే ఈ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న 1.5 ఇంచెస్ కాలి యొక్క చివరి భాగంలో లోపలికి ఫోల్డ్ పెట్టి కుట్టడం కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఆది ప్యాంట్ తీసుకొని ఆది ప్యాంట్కి పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలండి. కరెక్ట్గా మనకి నడుం భాగం దగ్గర నుంచి కాలి చివరి భాగం వరకు టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనకి లెంత్ ఎంత ఉందో అయితే చూసుకోవాలన్నమాట. సో టోటల్ లెంత్ ఎంత వచ్చింది, నాకు 40 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 40 ఇంచెస్లో నేను ఎగ్జాక్ట్గా 40 ఇంచెస్ అయితే పెట్టట్లేదు, ఒక 2 ఇంచెస్ తగ్గించి అయితే పెట్టుకుంటున్నాను. అంటే 38 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందాక 1.5 ఇంచెస్కి కింద మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి మనం 38 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ లైన్ దగ్గర నుంచి మనం 38 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లాగనమాట. అండలని ఇప్పుడు కొంచెం ముందుకి టేప్ని పెట్టుకొని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ. ఇది ప్లాజో ప్యాంట్ కాబట్టి ప్లాజో ప్యాంట్కి అయితే మనకి ఏ విధమైన జాయింట్స్ అనేవి రావండి. అదే నార్మల్ ప్యాంట్కి అయితే బోటము అండలని పైన బెల్ట్ జాయింట్ వస్తుంది కదా. ఈ ప్యాంట్కి మాత్రం మనకి జాయింట్స్ ఏమీ రావు కాబట్టి మనం డైరెక్ట్గా 38 ఇంచెస్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం నడుం దగ్గర ఎలాస్టిక్ వేస్తాం కదా, సో దానికోసం అనమాట. ఇలా మార్క్ చేసుకొని మనం స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. చూసారు కదండి, ప్లాజో ప్యాంట్కి లెంత్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజు, పిస్తా లూజు ఇవైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ లెంత్ మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో క్లాత్ అనేది, ఆ క్లాత్ని అయితే నేను ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి ఎగ్జాక్ట్గా ప్యాంట్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నడుము లూజ్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఆది ప్యాంట్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో అయితే మనం కొలుచుకోవాలన్నమాట ఫస్ట్. దానికోసం చూసారు కదా, ప్యాంట్ అనేది ఈ విధంగా, ఇది వచ్చేసి మనకి 2 మడతల మీద ఉంది. దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసామనుకోండి మనకి 4 మడతల మీద వస్తుందన్నమాట ఆది ప్యాంట్ కూడా. ఈ విధంగా మనం ఆది ప్యాంటును కూడా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం కట్ చేసుకునే క్లాత్ అనేది 4 మడతల మీద వేసుకున్నాం కాబట్టి ఆది ప్యాంట్ కూడా తీసుకొని మనం ఈ విధంగా 4 మడతల మీద అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇంచెస్ సైడ్ మనం అయితే కొలుచుకోవాలి. మనకు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత వచ్చింది, 12 ఇంచెస్ అయితే వచ్చింది.
ఈ 12 ఇంచెస్కి మనం ఇంకో 2 ఇంచెస్ని కలుపుకొని 14 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి నార్మల్ ప్యాంట్కి అయితే బాటమ్కి ఫ్రిల్స్ అనేవి వస్తాయండి, కానీ ఈ ప్లాజో ప్యాంట్కి మాత్రం ఫ్రిల్స్ అనేవి రావు. సో అందుకోసం మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ప్యాంట్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని 14 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను 14 ఇంచెస్కి ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి మనం కిస్తా లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఆది ప్యాంట్ తీసుకొని ఫస్ట్ మనం కిస్తా లెంత్ ఎంత ఉంది అనేది అయితే కొలుచుకోవాలి. ఆది ప్యాంట్ని ఈ విధంగా పెట్టుకొని నడుము పై భాగం దగ్గర నుంచి కిస్తా పొడవుని ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడికి మనం కిస్తా పొడవు ఎంత ఉందో అయితే కొలుచుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి కిస్తా పొడవు ఇక్కడ ఎంత వచ్చింది, 15 ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు ఎగ్జాక్ట్గా కిస్తా పొడవు అనేది. చూసారు కదా, ఇక్కడ మనకి 15 ఇంచెస్ వచ్చింది. ఈ 15 ఇంచెస్కి మనం ఇంకొక 1.5 ఇంచ్ని యాడ్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే 15 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్ ఈజ్ ఈక్వల్ టు 16.5 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఉండాలి కదా, సో దానికోసం ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మనకి ఫ్రీగా కూడా ఉండాలి ప్యాంట్ వేసుకున్నప్పుడు, సో అందుకోసం అనమాట ఎక్స్ట్రా మార్కింగ్ అనేది. ఇప్పుడు ఈ నడుము లూజు మార్కింగ్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని 16.5 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కిస్తా లూజ్ని. ఈ విధంగా మనం లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట, ఒక బాక్స్ షేప్ లాగా. ఆ తర్వాత మనం కిస్తా షేప్ని డ్రా చేసుకోవడానికి ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్కి కానీ ఇక్కడ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలి ఈ కార్నర్లో. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కిస్తా షేప్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కిస్తా షేప్ని మనం మార్క్ చేసుకున్న తర్వాత కాలి యొక్క చివరి భాగము లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి కాలి యొక్క చివరి భాగం లూజ్ నేను 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ప్లాజో ప్యాంట్కి ఏంటంటే మనం తక్కువ తీసుకోకూడదు, 10 ఇంచెస్ తీసుకోవచ్చు. 10 ఇంచెస్ కన్నా ఎక్కువ కూడా మనమైతే తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను, ప్లస్ ఒక 1 ఇంచ్ అనేది మనకి ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాను. సో టోటల్గా 11 ఇంచెస్కి మార్క్ చేసినట్టు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం కిస్తా పాయింట్ దగ్గర నుంచి కాలి చివరి భాగం లూజు దగ్గరికి ఈ విధంగా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ కర్వ్ స్కేల్స్ కూడా ఉంటాయండి, మీకు ఇలా డ్రా చేసుకోవడం రాకపోతే మీరు కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయొచ్చు, లేదా మాకు ఇట్లా డ్రా చేసుకోవడం కరెక్ట్గా రావట్లేదు అనుకున్న వాళ్ళు క్రాస్గా అయినా సరే మార్కింగ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత దీన్ని మనం మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సింపుల్గా మనం ప్లాజో ప్యాంట్ని అయితే కటింగ్ చేసుకోవచ్చు. నార్మల్ ప్యాంట్ కన్నా కానీ ప్లాజో ప్యాంట్ని కటింగ్ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. జస్ట్ మనకి సింగిల్ కట్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ప్యాంట్ కటింగ్ అనేది. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేస్తున్నాను నేను. చూసారు కదా, మనం వచ్చేసి టక్స్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కాలి చివరి భాగంకి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, సో అక్కడ వచ్చేసి మనం ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. అండ్ అలానే మనం నడుము లూజు మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడ కూడా మనమైతే ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే నాకు తెలియజేయండి. చూసారు కదా, క్లాత్ని ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల వచ్చేసి ఇంకొక పీస్ ఉంటుందన్నమాట. అంటే ఇది వచ్చేసి మనకి 2 కాలి భాగాలు అనేవి వస్తాయి. స్టిచ్చింగ్ వచ్చేసి మీకు పార్ట్ 2 వీడియోలో అయితే చూపిస్తాను. మన ఛానల్లో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయండి. ప్రతి వీడియోలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అని కానీ మీరు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.